హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏది చేసినా చాలా డిఫరెంట్గా చేస్తారు. ముఖ్యంగా పగడ్బందీ స్కెచ్లో భాగంగానే ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారనే వార్త ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ రానున్నటువంటి అంటే 2029 ఎన్నికల వరకు కాకుండా ఈలోగా జరగాల్సినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఏదైతే వైఎస్ జగన్ గతంలోనే చెప్పారో 2-3 సందర్భాల్లో ఈసారి జగన్ 2.0 ఉంటుందని. అంతేకాకుండా జగన్ 2.0లో ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుంది. కష్టపడి పనిచేసినటువంటి పార్టీ జెండా మోసినటువంటి కార్యకర్తకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వైఎస్ జగన్ పదే చెప్పిన పరిస్థితి. సో ఇందులో భాగంగానే వైఎస్ జగన్ చాలా పగడ్బందీ ప్లాన్ వేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి 2024 ఎన్నికలలో ఓటమి తర్వాత అటు తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లా కాకుండా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే వైఎస్ జగన్ వివిధ అంశాల్లో యాక్టివ్ అయిపోయారు. చాలామంది ఆ సందర్భంలో విమర్శించారు. ఏమని, ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొద్దిగా టైం ఇవ్వకుండానే వైఎస్ జగన్ అధికారమే పరమావధిగా పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారంటూ. కానీ వాస్తవానికి ఇదంతా వైఎస్ జగన్ పగడ్బందీ ప్లాన్లో భాగం. అంటే ఇటు నేతలకు కార్యకర్తలకు ఒక భరోసా కల్పించేందుకు, అదేవిధంగా ప్రజల్లో వైఎస్ జగన్ నాడు ఏం చేశారు, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక క్లియర్ కట్ డిఫరెన్షియేట్ అనేది ప్రజల్లో తీసుకువెళ్లేందుకు, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పే క్రమంలో భాగంగానే వైఎస్ జగన్ మరుసటి రోజు నుంచి అంటే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే యాక్టివ్ అయినటువంటి పరిస్థితి. అయితే వైఎస్ జగన్ ప్లాన్కి తగ్గట్టుగా చాలా నియోజకవర్గాల్లో, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో, మెజార్టీ నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం అంతకు భిన్నంగా నడిచింది. చాలా చోట్ల నేతలు కానీ కార్యకర్తలు కానీ బయటకు రాని పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో వరుసగా వివిధ సందర్భాల్లో వైఎస్ జగన్ కొన్ని ప్రెస్ మీట్ల ద్వారా మొత్తం కూటమి ప్రభుత్వ పాలనను, కూటమి ప్రభుత్వ వైఖరిని, కూటమి ప్రభుత్వం ఈ 20 నెలల కాలంలో చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, వివిధ వైఫల్యాలు కావచ్చు, సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్నటువంటి అక్రమ అవకతవకలు కావచ్చు, మొత్తం వివిధ విధానాల్లో వివిధ పాలసీ మ్యాటర్స్లో ఏం చేస్తుంది అనేది లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూటమి ప్రభుత్వం ఆన్సర్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ఒక డేటాతో పాటు పగడ్బందీ లెక్కలతో పాటు ముందుంచే క్రమంలో కూటమి ప్రభుత్వం దానికి ఆన్సర్ చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్కు మళ్ళినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. సో ఈ క్రమంలో భాగంగా ఇటు నేతలకు అటు కార్యకర్తలకు పెద్ద ఎత్తున వారిలో ఒక ధైర్యం కల్పించే ప్రయత్నంలో భాగంగా జగన్ చాలా యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. పగడ్బందీ ప్లాన్ వేస్తున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థలు త్వరలో జరగాల్సి ఉన్నాయి, ఖచ్చితంగా జరగాల్సి ఉన్నాయి. కొద్దిగా ఆలస్యమైన సరే జరగక తప్పని పరిస్థితి. ఎందుకంటే లేకపోతే పంచాయతీల ఎన్నికలు జరగకపోతే దానికి సంబంధించినటువంటి నిధులు వెనక్కి వెళ్ళిపోతాయి. సో అభివృద్ధి మళ్ళీ కుంటుపడుతుంది. ఇప్పటికే ఆర్థిక లోటుతో ఉన్నటువంటి ఏపీ వంటి రాష్ట్రాలకు ఇది పెద్ద తీరని కష్టంగా మారనుంది. సో ఈ క్రమంలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు దిశానిర్దేశం చేసే విధంగా, ముఖ్యంగా కార్యకర్తల్లో అటు నేతల్లో ఒక ధైర్యం కల్పించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పెద్ద ప్లాన్ వేస్తున్నట్టు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఈ 2 ఏళ్ల కాలంలో ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశారో, ఎవరైతే పార్టీ జెండా మోసారో అటువంటి కార్యకర్తలకే ఈసారి స్థానిక ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్ ఇచ్చి గెలిపించే ప్రయత్నం చేయాలనేది వైఎస్ జగన్ ఆలోచన. ఇందులో భాగంగా 3 దశల్లో ఇక్కడ స్క్రూటినీ చేయాలని చెప్పి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకటి నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు, రెండవది పార్లమెంట్ పరిశీలకులు, మూడవది ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ. ఇక్కడ ముందుగా ఏంటంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముందుగా ఏ కార్యకర్త కష్టపడి పనిచేశారు పార్టీ కోసం, ఎవరిని ఎక్కడ నియమించాలనేది నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా వైఎస్ జగన్ ఒక ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చే ఫీడ్బ్యాక్ తోటి పార్లమెంట్ పరిశీలకులని కొత్తగా నియమించనుంది పార్టీ. ఈ పార్లమెంట్ పరిశీలకులు ఇచ్చే నివేదిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇచ్చే నివేదికతో సరితూగుతుందో లేదో తిరిగి జగన్ పోల్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ రెండింటి ద్వారా కార్యకర్తలు అంటే ఏ కార్యకర్తని ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు. అది అవసరమైనంత వరకు పార్టీ నుంచి కూడా ఆర్థికంగా సహాయం చేసి ఎన్నికల్లో ఒక స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. సో ఒకవేళ అంటే ఈ 2 దశల స్క్రూటినీ తర్వాత కూడా ఎక్కడైనా ఏదైనా కార్యకర్తల ఎంపికలో టికెట్లకు సంబంధించి ఎక్కడైనా ఏదైనా లోపం జరిగినట్లు భావిస్తే
ఆ ఇన్ఫర్మేషన్ను తక్షణం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరే విధంగా ఒక ఆల్టర్నేటివ్ సమాంతర వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది పార్టీ. సో అంటే ఇక్కడ 3 దశల్లో స్క్రూటినీ ఉంటుంది. సో తద్వారా నిజంగా పార్టీకి ఏ కార్యకర్త కష్టపడి పనిచేశాడు, నిజంగా పార్టీ కోసం ఇన్నాళ్ళు ఎవరు శ్రమించి పనిచేశారన్నది ఒక క్యాలిక్యులేషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తద్వారా ప్రతి కార్యకర్తకు తగిన న్యాయం పార్టీ ద్వారా కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు, తద్వారా 2029 వరకు పార్టీ యంత్రాంగం గ్రౌండ్ స్థాయి నుంచి మరింత పటిష్టమయ్యే అవకాశం ఉందనేది వైఎస్ జగన్ ఆలోచన. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ పెద్ద ఎత్తున స్కెచ్ వేస్తున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడమే కాకుండా కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో ప్రతి కార్యకర్తలకే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించే బాధ్యతను పార్టీ యంత్రాంగం తీసుకునే విధంగా వైఎస్ జగన్ కదులుతున్నట్టు సమాచారం అందుతోంది.